Hi, hello to all the NORCET aspirants. This is Mr. Sumant and I am presently working as nursing officer at AIIMS New Delhi. Welcome to my channel Medicine Nursing, where I'll be posting about job notifications, vacancies and scientific content related to central government nursing exams. మీలో ఎవరైనా బీఎస్సీ నర్సింగ్ కానీ జిఎన్ఎం నర్సింగ్ కానీ చేస్తుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇందులో అయితే చాలామంది నన్ను హై యీల్డ్ టాపిక్స్ అప్లోడ్ చేయమని అయితే అడిగారు. ఓకే, నేను అది కమ్యూనిటీ ట్యాబ్లో అయితే అప్లోడ్ చేశాను. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ద కమ్యూనిటీ ట్యాబ్. నేను ఏదైతే టాపిక్స్ షేర్ చేశానో ఆ టాపిక్స్లో 1 or 2 టాపిక్స్ చదవకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు నేను ఏదైతే టాపిక్స్ చెప్పబోతున్నానో ఇదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క టాపిక్ చదివిన తర్వాత మీరు నార్సెట్ ఎగ్జామ్కి అయితే వెళ్తారు. ఓకే, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈస్ అన్ ఎంసీక్యూ ఫర్ యువర్ నార్సెట్ ఎగ్జామ్. నాట్ ఓన్లీ ఫర్ నార్సెట్ ఎగ్జామ్, ఫర్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ దీస్ ఆర్ గోల్డెన్ టాపిక్స్. ఓకే, ఈ టాపిక్స్ చదవకుండా మీరు నార్సెట్ ఎగ్జామ్కి అయితే వెళ్ళకూడదు. ఓకే, సో స్టార్టింగ్ విత్ అవర్ మేజర్ సబ్జెక్ట్స్ OBGY. ఓకే, ఆప్షన్ గైనీలో ఏ టాపిక్స్ గోల్డెన్ టాపిక్స్ అంటే ఫస్ట్ కాంట్రాసెప్టివ్స్. సో కాంట్రాసెప్టివ్స్ ఖచ్చితంగా ఒక కాంట్రాసెప్టివ్ అయితే అడుగుతారు. ఓకే, సో డోంట్ గో ఫర్ యువర్ నార్సెట్ ఎగ్జామ్ వితౌట్ స్టడీయింగ్ కాంట్రాసెప్టివ్స్. సెకండ్, EDD calculation. Again, it's very very important. Yes, you will get one EDD calculations. And next, obstetrical score, that is your GT-PAL system. Yes, again it's a very important topic. And next, instruments in gynecology and obstetrics. Drugs contraindicated in pregnancy. Just ఈ డ్రగ్స్ కాంట్రాఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ అని తెలుసుకుంటే కాదు. ఓకే, జస్ట్ డ్రగ్స్ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే కాదు, వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీకి ఆ డ్రగ్ ఇచ్చారంటే ఏ సైడ్ ఎఫెక్ట్ బేబీకి వస్తుందో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇంతకుముందు మనం థాలిడోమైడ్ అనే ఒక డ్రగ్ యూస్ చేసేవాళ్ళం. ఓకే, మార్నింగ్ సిక్నెక్స్లో. ఓకే, ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఆ డ్రగ్ ఇచ్చిన తర్వాత డాక్టర్స్ ఏం ఐడెంటిఫై చేశారంటే, ఓకే, ఆ డ్రగ్ ఇచ్చిన వాళ్ళ బేబీస్కి ఫోకోమిలియా అనే ఒక డిసార్డర్ వచ్చేది అబ్జర్వ్ చేశారు. సో దానివల్ల ఈ డ్రగ్ని ప్రెగ్నెన్సీలో వచ్చేది స్టాప్ చేశారు. అలాగా డ్రగ్ అండ్ దేర్ స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ చదువు ఉండాలి. ఓకే, థాలిడోమైడ్, ఫోకోమిలియా, లిథియం, ఎప్స్టీన్స్ అనామలీ, ఓకే, ఫెనిటాయిన్, ఫీటల్ హైడెంటాయిన్ సిండ్రోమ్, ఇలా స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. మనం ప్రెగ్నెన్సీ వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చామంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అదైతే మీరు లిస్ట్ చేసి వాటిని అయితే చదువుకున్న తర్వాతే నార్సెట్ ఎగ్జామ్కి వెళ్ళండి. ఓకే, బికాస్ వన్ MCQ విల్ గెట్ ఫ్రమ్ దిస్. FON, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా పేపర్ అయితే ఫ్రేమ్ చేయరు. ఓకే, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అప్డేటెడ్ గైడ్ లైన్స్ అయితే చదివి వెళ్ళండి. ఓకే, సో without biomedical waste management no question paper is framed. Okay, second, scales. Okay, scales like మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడన్ స్కేల్, VIP స్కేల్, ఓకే, బిహేవియరల్ పెయిన్ స్కేల్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉన్నాయి. మీరు ఆ స్కేల్స్ మొత్తం బ్రీఫ్గా అయితే తెలుసుకోవద్దండి. జస్ట్ ఆ స్కేల్ ఎందుకు యూస్ చేస్తామనేది తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడన్ స్కేల్ ఈస్ ఫర్ ప్రెషర్ అల్సర్స్, VIP స్కేల్ ఈస్ ఫర్ IV క్యాన్యులాస్. అలాగా తెలుసుకున్నారంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ పొజిషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ సర్జరీలో ఏ పొజిషన్స్ ఇస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రెకియాస్టమీ చేస్తున్నాం, ట్రెకియాస్టమీలో ఏ పొజిషన్ ఇస్తాం పేషెంట్కి, లైక్ రోసెస్ పొజిషన్ ఇస్తాం కదా. సో ఇలాగా స్పెసిఫిక్ పొజిషన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్, డ్రగ్స్ అండ్ ఫ్లూయిడ్ క్యాలిక్యులేషన్స్. ఎస్, ఆబ్వియస్లీ యూ విల్ గెట్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ డ్రగ్ అండ్ ఫ్లూయిడ్ క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్, ఆక్సిజన్ థెరపీ నుంచి కూడా ఎస్, ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఆల్ నర్సింగ్ ఎగ్జామ్స్. సో ఖచ్చితంగా హై ఫ్లో డివైజెస్, లో ఫ్లో డివైజెస్ ఖచ్చితంగా ఒక్క MCQ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ ఫర్ ఎక్విప్మెంట్ అండ్ డివైజెస్, IV క్యాన్యులాస్, ఫోలీస్ కెథెటర్స్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ డివైజెస్. ఎస్, ఖచ్చితంగా ఎక్విప్మెంట్ అండ్ డివైజెస్ నుంచి 1 or 2 వస్తాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మెడికల్ సర్జికల్ నర్సింగ్. నేను ఇన్ డీటెయిల్గా టాపిక్స్ అయితే షేర్ చేశాను. ఆ టాపిక్స్తో పాటు ఈ టాపిక్స్ కూడా చదవాలి. ఓకే, సో ఫస్ట్ ECG ఖచ్చితంగా ఒక్క ECG అయితే అడుగుతారు. సో అగైన్ నో పేపర్ ఇస్ ఫ్రేమ్డ్ వితౌట్ ECG క్వశ్చన్. సో నెక్స్ట్ కమింగ్ టు యువర్ ABG. ఎస్, యూ విల్ గెట్ 1 ABG ఫర్ షూర్. నెక్స్ట్ కమింగ్ ఫర్ ఎక్స్రేస్. సో ఎక్స్రేస్ రెండు, లైక్ చెస్ట్ ఎక్స్రేస్ చదవాలి, అబ్డామినల్ ఎక్స్రేస్ చదవాలి. సో నేను ఎక్స్రేస్ పైన అయితే డీటెయిల్గా వీడియో అయితే చేసి నేను అప్లోడ్ చేశాను. కైండ్లీ వాచ్ దట్. ఓకే, ఇట్ ఈస్ దేర్ ఇన్ మై ఛానల్. అండ్ ECG పైన కూడా అయితే నేను లైవ్ క్లాస్ అయితే కండక్ట్ చేశాను. ఓకే, వెరీ రీసెంట్లీ. యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ ఇన్ లైవ్ సెక్షన్. Okay, in very simplified manner I have explained this ECG. Okay,
Right, ECG is again very important topic, not only for NORCET exam, for all other central government exams. Next, coming for your CT scan. Yes, CT scan kuda adutara ante yes adutaru, mainly head injury adutaru, like EDH, SDH, SAH వీటిలో సిటీ స్కాన్ ఫైండింగ్స్ ఖచ్చితంగా అయితే అడుగుతారు. ఏదైనా ఒకటి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా నా నెక్స్ట్ లైవ్ సెషన్లో నేనైతే ఇది కవర్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ ఫర్ కీమో డ్రగ్స్. Chemo drugs, yes, they are very important. Okay, so don't go for your NORCET exam without studying chemotherapy drugs. Next, CPP calculation, cerebral perfusion pressure calculation, and next tumor markers. Next, coming for CPR. Yes, obviously CPR is very important topic, you all know that. Next, surgical safety checklist. Yes, questions will come from this. Drug of choice. ఓకే, డిఫరెంట్ డిసార్డర్స్లో ఏ డ్రగ్ ఆఫ్ చాయిస్ అనేది తెలుసుకో ఉండాలి. అండ్ ప్లస్ ఫ్లూయిడ్ ఆఫ్ చాయిస్. ఓకే, వామిటింగ్లో వాట్ ఈస్ అ ఫ్లూయిడ్ ఆఫ్ చాయిస్ అని అడుగుతారు, డయేరియాలో వాట్ ఈస్ అ ఫ్లూయిడ్ ఆఫ్ చాయిస్ అని అడుగుతారు, డీకేఏలో వాట్ ఈస్ ఫ్లూయిడ్ ఆఫ్ చాయిస్ అడుగుతారు. సో నా నెక్స్ట్ లైవ్ సెషన్లో నేను ఇది కూడా కవర్ చేస్తాను, ఫ్లూయిడ్ ఆఫ్ చాయిస్. అండ్ ద అనదర్ థింగ్ ఈజ్ సిటీ స్కాన్ ఫైండింగ్స్. ఐల్ ట్రై టు కవర్ దట్ ఆల్సో. అండ్ నెక్స్ట్, okay, for that please stay tuned and do subscribe to my channel. So very soon I'm going to come up with one more live discussion on my YouTube channel, okay, where I'm going to cover all the golden topics for your NORCET exam. Next, triage. Okay, color codings in triage అయితే ఖచ్చితంగా అడుగుతారు. నెక్స్ట్, యాంటీడోట్స్. డిఫరెంట్ పాయిజనింగ్ కేసెస్లో యాంటీడోట్స్ ఏమేమి ఇస్తామైతే ఒక MCQ వస్తుంది ఈ టాపిక్లో నుంచి. అండ్ సీరం థెరప్యూటిక్ డ్రగ్ లెవెల్స్. నెక్స్ట్, కమింగ్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ సర్జరీ. So instruments in obstetrics and gynecology is different and instruments in surgery is different. Rendu topics aithe ఖచ్చితంగా చదవాలి. Coming for our PEDS. Okay, so science in cardiology. Okay, మనకి బూట్ షేప్డ్ హార్ట్ ఏ కండిషన్లో ఉంటుంది, అండ్ ఎగిన్ షెల్ అపియరెన్స్ ఏ కండిషన్లో ఉంటుంది, స్నోమ్యాన్ అపియరెన్స్ ఏ కండిషన్లో ఉంటుంది. డిఫరెంట్ సైన్స్ ఉంటాయి ఇక్కడ కార్డియాలజీలో, PEDS కార్డియాలజీలో, ఇవైతే అడుగుతారు. ఓకే, please kindly concentrate on this also. And next, coming for our evergreen favorite topic, that is immunization schedule. ఓకే, మన అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి కూడా ఇది ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టాపిక్ని అయితే ఖచ్చితంగా చదవండి. అగైన్ గో విత్ యువర్ అప్డేటెడ్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. అండ్ నెక్స్ట్, కమింగ్ ఫర్ యువర్ న్యూ బోర్న్ వైటల్ సైన్స్. న్యూ బోర్న్లో బీపీ ఎంత ఉంటుంది, న్యూ బోర్న్లో టెంపరేచర్ ఎంత ఉంటుంది, వీటి మీద అయితే క్వశ్చన్స్ వస్తాయి. ఖచ్చితంగా న్యూ బోర్న్ వైటల్ సైన్స్ అయితే ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్, అబ్గార్ స్కోరింగ్. ఓకే, and phototherapy. Yes, phototherapy is obviously it's an important topic. And then coming for your LBW and preterm. Okay, again that is a golden topic for competitive exams. And మీలో చాలామంది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎలా చదవాలి అని అడుగుతున్నారు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బికాస్ దెర్ ఇస్ ఓన్లీ 2 months ఆఫ్ పీరియడ్. ఓకే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చదవాలంటే చాలా ఎక్కువ ఉంటుంది అందులో. సో మీరేం చేస్తారంటే ఓన్లీ అటెండ్ MCQ discussions from YouTube. Go just type growth and development MCQ discussions in YouTube and only attend. Okay, 6 to 7 videos అయితే 2x speed లో చూసి జస్ట్ వన్ లైనర్స్ లాగా అయితే చదువుకోండి, ఎనఫ్. ఓకే, రైట్. సో నెక్స్ట్, PEDS cardio. See, PEDS cardiology is very important for your NORCET exam. ఓకే, PEDS cardiology చదవకుండా అయితే NORCET examకి వెళ్ళొద్దండి. ఓకే, సార్ సైనోటిక్ చాలా ఉన్నాయి కదా, సైనోటిక్, ఏ సైనోటిక్ కదా, చాలా డిసార్డర్స్ అయితే ఉన్నాయి కదా. సో ఏవి చదవాలి మేము NORCET ఎగ్జామ్కి అంటే ఓన్లీ ఈ 8 టాపిక్స్ చదివితే NORCET ఎగ్జామ్కి సరిపోతుంది. ఓకే, నేనైతే క్వశ్చన్ పేపర్స్ అయితే చూసి ఫిల్టర్ అవుట్ చేశాను నేను ఈ టాపిక్స్ని. ఓకే, ఈ 8 టాపిక్స్ని చదివితే మీకు సరిపోతుంది. ఓకే, PDA, TOF, ASD, VSD, TAPPC, TGA, ట్రంకస్ ఆర్టియోరియోసిస్ అండ్ కోఆక్టేషన్ ఆఫ్ అయోటా. ఈ 8 టాపిక్స్ మీద మీకు గ్రిప్ ఉంది అంటే ఓకే, ఇట్స్ ఎనఫ్ ఫర్ యువర్ NORCET ఎగ్జామ్. సో దీస్ ఆర్ గోల్డెన్ టాపిక్స్ ఫర్ యువర్ NORCET ఎగ్జామ్. ఈ టాపిక్స్ చదవకుండా అయితే NORCET ఎగ్జామ్కి అయితే వెళ్ళకండి. ఓకే, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ఖచ్చితంగా ఒక MCQ అయితే వస్తుంది. సో ఇంతకుముందు నేను షేర్ చేసిన లిస్ట్, ఎస్ దే ఆర్ ఆల్సో మస్ట్ స్టడీ టాపిక్స్. సో దానికన్నా ముందు ఈ టాపిక్స్ కవర్ చేసిన తర్వాత ఆ టాపిక్స్ని అయితే చదవండి. So see you all soon in one more interesting video. Until then, stay tuned and don't forget to subscribe to my channel, Medsi Nursing.